అందరికీ నమస్కారం అండి. నారా లోకేష్ గారు అమెరికాలోని 5 రోజుల పర్యటన కోసం అయితే అక్కడికి వెళ్ళారు. అయితే నారా లోకేష్ గారు అంతకు ముందే 10 సంవత్సరాలైనా అక్కడే చదువుకున్నారు. 2 సంవత్సరాలు జాబ్ కూడా చేశారు. అమెరికాలో ఆయన చదువుకున్నప్పుడు గానీ, లేదా అమెరికాలో ఆయన ఉద్యోగం చేసినప్పుడు గానీ పెద్దగా ఎవరు కూడా ఆయన్ని పట్టించుకునేవారు కాదు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక ముఖ్యమంత్రి మనవడుగా ఎవరు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఆయనతో పలంగా తోటి ఉద్యోగస్తులు కూడా ఒక నార్మల్ వ్యక్తిగా ఆయనతో మెలుగునేవారే తప్ప పెద్దగా ఇంపార్టెన్స్ ఉండేది కాదన్నమాట. ఈ మధ్య కాలంలోని నారా లోకేష్ టీడీపీలోకి రావడం, టీడీపీలోని బాగా విపరీతంగా వైరల్ అవ్వడం, తన ప్రాముఖ్యతని తనకు తానే బాగా పెంపొందించుకోవడం, బాగా అభివృద్ధి చేసుకోవడం, దానివల్ల రాజకీయంలోని ఒక మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసే విధంగా ఆయన ఒక మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే ఈ విధంగా అయితే పేరు తెచ్చుకున్నారే కానీ అమెరికాలో మాత్రం నారా లోకేష్ గారికి పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లోనే ఒక 10 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారాలు, విస్తృతంగా విదేశాలు గట్టే వెళ్ళి పరిచయాలు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా ఫ్యాన్స్ బేస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ విధంగా అయితే నారా లోకేష్ గారు అక్కడ ఎయిర్పోర్ట్లోని దిగినప్పుడు వేలాది సంఖ్యలోని నారా లోకేష్ గారిని పలకరించడానికి, నారా లోకేష్ గారికి వెల్కమ్ చెప్పడానికి కుటుంబాలతో సహా అయితే అక్కడికి ఎయిర్పోర్ట్లోకి చాలామంది జనాలు వేలాది సంఖ్యలో అయితే వచ్చారంట. అప్పుడు అక్కడ అమెరికా పోలీసులు ఏమన్నా షాక్ గురయ్యి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు వస్తున్న తరుణంలోని వేలాది సంఖ్యలో జనాలందరూ కూడా మిమ్మల్ని స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. దయచేసి ట్రాఫిక్ ఆంక్షల దూరంగా మీరు ఇటు నుంచి వెళ్ళొద్దు, వేరే రూట్ నుంచి వెళ్ళాలి, ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పేసి నారా లోకేష్ గారికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు షాక్ ఇచ్చారంట. ఒకేసారి నారా లోకేష్ గారు షాక్ గురయ్యి, ఇదేంటో నాయన నేను ఆంధ్రాలో ఉన్నానా లేదా అమెరికాలో ఉన్నానా అనే ఫీలింగ్ ఆయనకి కలిగిందంట. ఈ విషయాలన్నీ కూడా ఆయనే ఒక సభలో ఆయన చెప్పడం జరిగింది. చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.